లాస్ట్ వీడియోలో ప్రో వీడియో మోడ్ ఫీచర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఈ వీడియోలో దానివల్ల యూజ్ ఏంటి అనేది ప్రాక్టికల్‌గా చూద్దాం. ఎండ్ వరకు చూడండి. ఎండింగ్‌లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇప్పుడు నేను చూపించే వీడియోస్‌కి ఎలాంటి కలర్ గ్రేడింగ్ చేయలేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్‌గా ఈ 2 వీడియోస్‌ని చూడండి. ఇది నార్మల్ మోడ్‌లో తీసిన వీడియో. ఇది ప్రో వీడియో మోడ్‌లో తీసిన వీడియో. చూసారా డిఫరెన్స్ ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో? క్లౌడీ కండిషన్‌లో తీయడం వల్ల నార్మల్ వీడియో కూడా బానే ఉంది. కానీ ప్రో వీడియో సినిమాటిక్ మూడీ వార్మ్ టోన్‌లో ఉంది. ఇప్పుడు మీకు ఇంకొన్ని క్లిప్స్ చూపిస్తాను చూడండి. అలాగే స్క్రీన్ పైన ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్ వాల్యూస్‌ని కూడా చూపిస్తాను. వాటిని కూడా జాగ్రత్తగా చూడండి. ఇది నార్మల్ క్లిప్. ఇదేమో ప్రో వీడియో మోడ్ క్లిప్. ప్రో వీడియో మోడ్ క్లిప్ సినిమాటిక్ వార్మ్ టోన్‌తో కనిపిస్తుంది. దీని వాల్యూస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి గమనించండి. సినిమాటిక్ వీడియోస్‌ని షూట్ చేయాలంటే 180p 24 ఎఫ్‌పీఎస్ ఆర్ 4K 24 ఎఫ్‌పీఎస్‌లో షూట్ చేయాలి. ఏ క్వాలిటీ పెట్టుకుంటారనేది మీ ఇష్టం. అలాగే ఫోకస్‌లో మీరు తీసే సీనరీని బట్టి లేదా ఆబ్జెక్ట్‌ని బట్టి సెంటర్ ఫోకస్ యూజ్ చేయాలా, మల్టీ ఫోకస్ యూజ్ చేయాలా లేదా మాన్యువల్ ఫోకస్ యూజ్ చేయాలా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. వీటి గురించి కూడా ప్రో వీడియో మోడ్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోలో చెప్పాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ చూడండి. ఇది నార్మల్ క్లిప్. ఇదేమో ప్రోమో క్లిప్. నార్మల్ వీడియోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్కసారిగా మూడీ లుక్ వచ్చేసింది. దీని వాల్యూస్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి చూడండి. మరో విషయం చెప్పాలి. సినిమాటిక్ ఆర్ నార్మల్ వీడియోస్ ఏ వీడియోస్ తీసినా సరే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ షూట్ చేయాలి. అప్పుడే లైట్ సాఫ్ట్‌గా ఉంటుంది. సో అవుట్‌పుట్ బావుంటుంది. అండ్ ఇప్పుడు మీకు చూపించే అన్ని వీడియోస్ కూడా మార్నింగ్ టైంలో తీసినవి. దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. అలాగే లైట్‌గా వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు నేను చూపించే వాల్యూస్ అటువంటి టైంలో మీకు బాగా యూజ్ అవుతాయి. నార్మల్ లైటింగ్ కండిషన్‌లో కూడా యూజ్ అవుతాయి. కానీ ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్‌ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో క్లిప్ చూడండి. ఇది నార్మల్, ఇది ప్రో వీడియో మోడ్. ఈ క్లిప్‌లో చూస్తే మూడీ సాఫ్ట్ బ్లూ కనిపిస్తుంది. చాలా బావుంది. దీని వాల్యూ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇది నార్మల్ క్లిప్. ఇది ప్రో వీడియో మోడ్. ఇందులో మీకు మూడీ వార్మ్ టోన్స్ కనిపిస్తున్నాయి. చెప్పాలంటే వాతావరణం క్లౌడీగా ఉండడం వల్ల 2 క్లిప్స్ చాలా బాగున్నాయి. దీని వాల్యూస్ కూడా చూడండి. ఇది నార్మల్ క్లిప్. ఇది ప్రో వీడియో మోడ్. సినిమాటిక్ వార్మ్ టోన్‌లో ఇది కనిపిస్తుంది. దీని వాల్యూస్ కూడా చూడండి. ఇప్పుడు ఇదే వీడియోని కూల్ టోన్‌లో అంటే బ్లూ టోన్‌లో చూపిస్తాను చూడండి. చూసారా? ఈ క్లిప్ ఒక మూడీ ఫీలింగ్ ఇస్తుంది. దీని వాల్యూస్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీకు డిఫరెన్స్ కనిపించాలని ప్రో వీడియోకి కొంచెం వాల్యూస్ అనేది ఎక్కువగా పెట్టి చూపిస్తున్నాను. బట్ ఈ వాల్యూస్‌ని మీరు కొన్ని సందర్భాల్లో యూజ్ చేసుకోవచ్చు. కాని సందర్భంలో వాల్యూస్‌ని కొంచెం పెంచుకోవడమో లేదా తగ్గించుకోవడమో చేయాలి. ఇది నార్మల్ వీడియో. ఇది ప్రో వీడియో. ఇక్కడ మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నార్మల్ రెయిన్ వీడియో, సినిమాటిక్ రెయిన్ వీడియో. బ్లూ టోన్ మరియు డీప్ కాంట్రాస్ట్‌తో సినిమాటిక్ ఫీల్ తీసుకొస్తుంది. దీని వాల్యూస్ కూడా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఇది నార్మల్ వీడియో. ఇది ప్రో వీడియో మోడ్. ప్రో వీడియో సినిమాటిక్ బ్లూ టోన్‌లో కనిపిస్తుంది. బ్లూ టోన్‌ని కూల్ టోన్ అని కూడా అంటారు. దీని వాల్యూస్ కూడా గమనించండి. నెక్స్ట్ ఇది నార్మల్. ఇది ప్రో. నార్మల్ వీడియో చక్కగా ఉంది. కానీ ప్రో వీడియోలో చెట్లన్నీ డీప్ కాంట్రాస్ట్‌తో షాడోగా ఉండి స్కైని బాగా హైలైట్ చేస్తున్నాయి. దీని వాల్యూస్ కూడా స్క్రీన్ పైన ఉన్నాయి చూడండి. చూసారుగా ప్రో వీడియో మోడ్ యూజ్ చేసి నార్మల్ వీడియోని సినిమాటిక్ టోన్స్‌తో షూట్ చేయొచ్చు. మరో విషయం ఏంటంటే నేను వీడియోస్‌కి కలర్ గ్రేడింగ్ చేయలేదు. ఇన్ కేస్ చేస్తే అవుట్‌పుట్ ఇంకా బావుంటుంది. ఇక ఫైనల్‌గా ఈ ప్రో వీడియో మోడ్ యూజ్ చేసి సినిమాటిక్‌గా కాకుండా నేచురల్ స్కిన్ టోన్స్‌తో బెటర్‌గా షూట్ చేయాలంటే ఏ సెట్టింగ్స్‌ని యూజ్ చేయాలి అనే దాని కోసం ఒక చార్ట్‌ని ప్రిపేర్ చేశాను. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇదే. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ ఫైల్‌గా లింక్ ఇచ్చాను. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే కొన్ని ఫోన్స్‌లో మాన్యువల్‌గా ఈవీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్‌పోజర్‌ని. కానీ కొన్ని మొబైల్స్‌లో చేసుకోలేము. ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్ వాల్యూస్‌ని బట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని మొబైల్స్‌లో ప్రో వీడియో మోడ్ ఉండకపోవచ్చు. ప్రో మోడ్ మాత్రమే ఉంటుంది. దాన్ని యూజ్ చేసి బెస్ట్ ఫోటోస్‌ని క్లిక్ చేయొచ్చు. ఇవే సెట్టింగ్స్ ఉంటాయి. కానీ అవుట్‌పుట్ క్వాలిటీ డిఫరెంట్‌గా ఉంటుంది. దాని గురించి కూడా అతి త్వరలో మన ఛానెల్‌లో వీడియో ఉంటుంది. ఈ వీడియోలో సినిమాటిక్ టోన్స్ అని పదే పదే చెప్పాను. అసలు సినిమాటిక్ టోన్స్ అంటే ఏంటి? వాటిని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి? నెక్స్ట్ ఈ టాపిక్స్ మీద వీడియోస్ రాబోతున్నాయి. వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నాకు మోటివేషన్‌లా ఉంటుంది. థాంక్ యూ.